సరే ఎల్లుండి మన అందరికి ఏం పండగ? వినాయక చవితికి ఏం చేద్దాం? వినాయకుడు బొమ్మ పెట్టి పూజ చేస్తాం. దేంతో పూజ చేస్తాం? మట్టితో బొమ్మ చేస్తాం. దేంతో పూజ చేస్తాం? అగరత్తులన్నీ కూడా 3 రకాల ఆకులు పువ్వులతో పూజ చేస్తాం. ఆ ఆకులన్నీ పచ్చగడ్డి కాదు, మనం పూజ చేసే ఆకులన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిది మాట, మెడిసిన్ ఆకులు. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు ఏ బొమ్మను పెట్టాలి? మట్టి బొమ్మను పెట్టాలి. రంగులు వేసున్న బొమ్మ కానీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు కానీ, ప్లాస్టిక్ బొమ్మలు కానీ పెట్టకూడదు అన్నమాట. మీరందరూ మట్టి బొమ్మలే పెట్టాలి ఇంటికాడ. ఈ రోజు మన స్కూల్లో కొంతమందిని మాస్టర్ చెప్పినట్టు మట్టి బొమ్మలు చేసిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నమాట. వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ మీరు కూడా మట్టి బొమ్మలు చేశారనుకో మీకు గిఫ్ట్లు ఇస్తారు. ఓకేనా? సో అందరూ మీ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళి చెప్పాల్సింది ఏంటి? పండగకి మట్టి బొమ్మ తీసుకురండి ఇంటికి అని. ఇలా మా స్కూల్లో మట్టి బొమ్మలు చేసిన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, మీరు కూడా మట్టి బొమ్మలు తేండి మన ఇంటికి చెప్పాలి అమ్మ నాన్నకి. ఓకేనా? మట్టి బొమ్మ పెట్టుకుంటే మంచిది మాట. ఓకే? అది చేసిన అట్లా అంటే నువ్వు మట్టి బొమ్మ బాగా చేసినందుకు అర్థమైందా? నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పాలి అందరికీ మట్టి బొమ్మ చేశాను, మా స్కూల్లో గిఫ్ట్ ఇచ్చారు, మీరు కూడా మట్టి బొమ్మలు చేయడం నేర్చుకోండి, పర్యావరణానికి మంచిది. ఓకే, తీసుకో.